ఈరోజు ఈ లోకంలో ఉన్నటువంటి పాపిష్టి స్నేహాల వల్ల, పాపిష్టి ప్రేమల వల్ల మిగులుస్తున్నటువంటి విషాదం నీ జీవితంలో అవసరం అంటావా? అలా పాడైపోతున్న, పతనమైపోతున్న ప్రమాదాన్ని చేతులారా కొంతెచ్చుకున్న నీకింకా నా దేవుని దృష్టిలో భవిష్యత్తు ఉందే, బ్రతుకు ఉందే. 2000 నోటు ఉంది కదండి, ఆ 2000 నోటు ఒకవేళ నేను నా చేతుల్లో తీసుకొని, ఊహించండి, ఇది కాసేపు ఊహించుకోండి, 2000 నోట్ అనుకోండి, ఇది కాదనుకోండి, కానీ ఊహించుకోండి, ఇది 2000 రూపాయల నోట్ అనుకోండి. దీన్ని ఈ విధంగా మడత పెట్టా, నా గుప్పెట్లో తీసుకున్న ఈ 2000 నోట్ ఏదైతే ఉందో దీన్ని ఈ విధంగా మడత పెట్టా. ఇప్పుడు ఎంతో కొంత నలిగింది కదండి. అడుగుతున్నా, నలిగినటువంటి ఈ 2000 రూపాయల నోటు విలువ ఎంతో చెప్పండి, కొంచెం గట్టి చెప్తారా? 2000 నలిగింది కదండి, నలిగిందా లేదా? దాని రూపం కోల్పోయిందా లేదా? సరే, కోల్పోయింది. ఇంకొంచెం నలుపుతా. అడుగుతున్నా, దీని విలువ ఎంత? ఊరుకోండి, ఇది బాగా నలిగిపోయింది కదండి, దీని విలువ ఎంత? సరే, ఇదిగో నలిపేశా, ఇదిగోండి. అడుగుతున్నా, దీని విలువ ఎంత? ఈ నలిగిపోయిన, ముడతలు పడిపోయిన, నలిపివేయబడిన, ఇక నలిపివేయబడ్డానికి ఏ చాయిస్ లేకుండా నలిపివేయబడింది. అడుగుతున్నాను తమ్ముళ్ళు, చెల్లెళ్ళు, దీని విలువ ఎంత? గట్టి చెప్పండి. అదేంటండి, ఎంత నలిపివేయబడినప్పటికీ కూడా విలువ ఎందుకు తగ్గట్లేదండి? ఈ కాగితానికి ప్రభుత్వం ఇచ్చిన విలువ ఎంత నలిపినా సరే తగ్గే ప్రసక్తి లేదు. నీ జీవితానికి దేవుడు నిర్ణయించిన విలువ, ఈ లోకంలో ఉన్న సైతాను యొక్క పనులు ఎంతగా నిన్ను నలిపివేసినా, ఇదిగో రూపుమాపే ప్రయత్నం చేసిన, దేవుడు నీకిచ్చిన విలువ నుండి 1% కూడా నువ్వు చేస్తున్నటువంటి పాపిష్టి పనులు ఆయన దృష్టిలో నీ పట్ల ఉన్న విలువను తగ్గించలేవు.